ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. క్రీస్తు శిలువ ధ్యానములు 43వ రోజు వీక్షిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేయుచున్నాను. పరిశుద్ధ గ్రంథము నుండి మత్తయి సువార్త 27వ అధ్యాయము 43వ వచనం. వాడు దేవుని యందు విశ్వాసముంచెను, నేను దేవుని కుమారుడనని చెప్పెను గనుక ఆయనకిష్టుడైతే ఆయన ఇప్పుడు వారిని తప్పించునని చెప్పిరి. ఆయనతో కూడా సిలువ వేయబడిన బందిపోటు దొంగలను అలాగే ఆయనను నిందించిరి. ఆమెన్, హల్లెలూయా. యేసయ్యను హేళన చేస్తున్నారు. దేవుని కుమారుడను అంటున్నాడు కదా, తండ్రి వచ్చి కుమారుణ్ణి విడిపిస్తాడంట అని హేళన చేసి అపహసిస్తున్నారు. వీరితో పాటు సిలువ వేయబడిన బందిపోటు దొంగలు కూడా హేళన చేస్తున్నారు. ఎంత కఠినాత్ములు! చేయని నేరానికి ఒక క్రూరత్వము గల దొంగలకు వేసే శిక్ష యేసయ్యకు విధించినారు. ఏ పాపము చేయని యేసయ్యను, ఏ నేరము చేయని యేసయ్యను ఒక దోషిగా పరిగణించారు. యేసయ్య నా పాప విమోచన చేయడానికి ఈ లోకానికి నరావతారిగా వచ్చి ఉన్నారు. మరి లేఖనముల నెరవేర్పుకై యేసయ్య సిలువలో బలి అయినారు. నశించిపోవచున్న మనలను నరకములోనికి వెళ్లకుండా పరలోకానికి చేర్చడానికి ఆయన తన నిర్దోషమైన, నిష్కళంకమైన, పరిశుద్ధమైన రక్తాన్ని కాచి ప్రాణాన్ని అర్పించారు. మనలను నరకము నుండి తప్పించిన యేసయ్యకు ఏమిచ్చి ఆయన రుణము తీర్చగలము? మన జీవితాంతము యేసయ్యకు సేవ చేద్దాము, ఆయన సువార్తను ప్రకటిద్దాము. యేసయ్య మనకు వాక్యం ద్వారా బోధించినవన్నీ క్రమం తప్పకుండా పాటించి దేవుని నామమునకు మహిమకరంగా జీవిద్దాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్. విన్న వాక్యము దేవునికరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సహోదరుడు కోలా డానియల్. గాడ్ బ్లెస్ యూ.